అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఇక్కడ మనము జీవము అనేటువంటి మాటను చూస్తున్నాం. ఈ లోకములో ఉన్నటువంటి కొన్ని పదాలను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. జీవితము అంటాం, అంటే జీవించుచున్నటువంటి, అంటే ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగించే మాట. అయితే ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఎండింగ్ ఉంటుంది, అంటే ఒక చివరి దశ ఉంటుంది. ఈ జీవితానికి ముగింపే మరణము. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యమును ఆలోచించగలిగినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటున్నాడు దేవుడు. అంటే ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వాళ్ళు ఏమి కనుగొన్నారు? జీవమును కనుగొన్నారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అన్నారు ఆయన. దేవుడే జీవమై ఉన్నాడు. ఎవరైతే ఆయనను కలిగి ఉన్నారో వాళ్ళు జీవమును కలిగిన వారు. ఎవరైతే ఆయనను పొందుకున్నారో వారు జీవమును పొందుకున్నవారు. ఈ ఉదయకాల సమయంలో ఆయనను వెంబడించేటటువంటి బిడ్డలముగా మనం ఉన్నట్లయితే మనం ఎవరిని వెంబడిస్తున్నామో తెలుసా? జీవమును వెంబడిస్తున్నాం. అయితే ఈ జీవం మనకెందుకు? ఈ జీవం మనకు అవసరమా? ఇక్కడ వ్రాయబడినటువంటి జీవము అనేటువంటి మాట ఈ లోకానికి సంబంధించినది కాదు. మరి ఎక్కడికి సంబంధించిందండి అని అడిగితే, ఇది రాబోతున్నటువంటి లోకానికి సంబంధించిన జీవము. దానిని నిత్య జీవము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఏ జీవం అండి? నిత్య జీవము. అంటే ఎప్పుడు ఉండేటటువంటి జీవము, నిత్య జీవము. ఇంకా బాగా చెప్పాలంటే, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము ఒక 100 ఏళ్ళు 90 ఏళ్ళు ఎంతో కాలం బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతామో గ్యారంటీ లేదు, కానీ ఉదాహరణకు మనం అంచనా వేసుకుంటే ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. ఈ 100 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక మానవునికి ముగింపు ఉంటుంది, దాన్నే మరణం అంటాం. అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు నిత్య జీవం పొందుకుంటారు కనుక, అంటే ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత జీవం కోసము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి అక్కడ ఆ జీవం ఎంతకాలం ఉంటుందండి? ఒక 100 ఏళ్ళు ఉంటుందా? ఒక 90 ఏళ్ళు ఉంటుందా అని అడిగితే, నిత్య జీవం అని దేవుడు రాయిపించాడు కనుక 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, 1,00,00,000 సంవత్సరాలు కాదు, ఇంకా నిత్యము జీవముతోనే ఉంటాం అక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకక్కడ ముగింపు అనేది ఉండదండి. అలాంటి ఒక సందర్భం కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు మనతో. ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఏం కలిగి ఉన్నావో తెలుసా? మరణము లేనటువంటి ఒక జీవితాన్ని నువ్వు పొందుకోబోతున్నావని అర్థం. ఇంకెప్పుడు ఉండేటటువంటి జీవితాన్ని నీవు సొంతం చేసుకున్నావని తెలుసుకో. చాలామంది అంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏమిటి లాభం? ఏమిటో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి స్వస్థత, లేకపోతే సమస్యలు తీరటం, ఏదో ఈ లోకములో నీకు అది ఇది కలిసి రావటం కాదు. అంతకంటే మిక్కిలి గొప్ప శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే, రాబోతున్నటువంటి లోకములో నిత్యము జీవించగలిగినటువంటి శక్తిని, దానినే వాక్యం అంటుంది, నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తున్నారు. అందుకని దేవుణ్ణి మనం కనుగొన్నామంటే ఎవరిని కనుగొన్నామో తెలుసా? నిత్య జీవాన్ని కనుగొన్నాం. కనుక మనం అందరము కూడా ఆ నిత్య జీవములోనికి ప్రవేశించుదుముగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి, వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి.
వారి వ్యాపారములకు తోడుగా ఉండండి, వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి, వారి చదువులకు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డల అవసరములన్నిటినీ తీర్చి ఈ రోజంతా నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.